హలో! నేచర్ మరియు టెక్నాలజీ కలిసిన అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశము సింగపూర్‌లోని గార్డెన్స్ బై ద బే. హే గాయ్స్! ఇట్స్ శరణ్య. సింగపూర్ అంటే కేవలం మోడర్న్ సిటీ మాత్రమే కాదు, నేచర్‌ని కూడా అద్భుతంగా కాపాడుకుంటున్న దేశం. అందుకు బెస్ట్ ఉదాహరణే ఈ గార్డెన్ బై ద బే. ఇది సింగపూర్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్లేస్లలో ఒకటి. ఇక్కడ వెళ్ళగానే మీరు ఒక ఫ్యూచర్ గార్డెన్లోకి వెళ్ళిన అనుభూతి వస్తుంది. వెళ్ళగానే కలర్స్, ఫ్రెష్ ఫ్లవర్స్, అందమైన డెకరేషన్, ప్రతి మూలలో ఒక కొత్త సీన్. మీరు ఆఫ్రికా, యూరప్ ప్రాంతాల ప్లాంట్స్ అన్నీ ఒకే చోట చూడొచ్చు. సీజన్కు అనుగుణంగా థీమ్ మారుతుంది, అంటే ప్రతిసారి కొత్త అనుభవం. ఇది ఫోటోగ్రఫీ లవర్స్కి స్వర్గం. ప్రతి మూలలో పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్. ఫ్యామిలీతో కలిసి ఇక్కడ ఫోటోలు తీసుకోవడం మాకు ఒక మర్చిపోలేని జ్ఞాపకం. ఇక్కడ మీరు స్లోగా నడుస్తూ రిలాక్స్ అవుతూ నేచర్ని నిజంగా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు మనం వెళ్ళేది క్లౌడ్ ఫారెస్ట్ లోపలికి అడుగు పెట్టగానే చల్లటి గాలి మన ముఖాన్ని తాగుతుంది. మిస్టీ ఫాగ్, గ్రీన్ ప్లాంట్స్, ఒక్కసారిగా మనం హిల్ స్టేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న భారీ ఇండోర్ వాటర్ ఫాల్ సుమారు 35 ఫీట్స్ ఎత్తు నుంచి పడుతుంది. నీటి శబ్దం, చల్లటి వాతావరణం ఒక రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది. ఫాల్ దగ్గర ఫోటోలు తీసుకుంటుంటే అది నిజంగా ఒక డ్రీమ్ లొకేషన్ ఉన్నట్టు ఫీలింగ్. ఇక్కడ క్లౌడ్ మౌంటైన్ అనే ఎత్తైన స్ట్రక్చర్ ఉంటుంది. దాని చుట్టూ ఉన్న వాక్వేస్ మీద నడుస్తూ మీరు గార్డెన్ మొత్తాన్ని పైనుంచి చూడొచ్చు. లెవెల్లో వేర్వేరు ఎగ్జిబిట్స్, ప్లాంట్స్ ఉంటాయి. పిల్లలు కూడా నేచర్ గురించి కొత్త విషయాలు నేర్చుకుంటారు. క్లౌడ్ ఫారెస్ట్, ఫ్లవర్ డోమ్, ఇవి రెండు కూడా సింగపూర్ ట్రిప్లో మిస్ కాకూడని ప్లేసెస్. ఒకటి చల్లటి నేచర్ మ్యూజిక్ చూపిస్తుంది, మరొకటి రంగురంగుల పువ్వుల అందాన్ని చూపిస్తుంది. ఎరైనా బే ఏరియాలో ఉన్న ఈ గార్డెన్ సుమారు 100 హెక్టార్స్లలో విస్తరించి ఉంది. ఇది 2012లో ఓపెన్ అయింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకట్టుకుంటుంది. ఈ గార్డెన్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే సూపర్ ట్రీ గ్రో. ఇవి 25 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఉండే భారీ స్ట్రక్చర్స్ అండి. వీటి స్పెషల్ ఏంటి అంటే ఇవి సూర్యశక్తిని సేవ్ చేస్తాయి మరియు వర్షపు నీటిని కూడా స్టోరేజ్ చేస్తాయి. అంతే అందంగా ఉండడమే కాకుండా ఉపయోగకరంగా కూడా ఈ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. మేమైతే ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్ళాము, ఎందుకంటే అసలు మ్యూజిక్ రాత్రే కదా స్టార్ట్ అవుతుంది. లైట్స్ ఆన్ అవగానే మొత్తం ప్లేస్ కలర్ఫుల్గా మారిపోతుంది. అక్కడ జరిగే లైట్ మ్యూజిక్ షో మొదలవుతుంది. మ్యూజిక్ తగ్గట్టు లైట్స్ మారుతూ ఉంటే ఆ ఫీలింగ్ నిజంగా మాటల్లో చెప్పలేమండి. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఓపెన్ స్పేస్లో రన్ అవుతూ ఫోటోలు తీసుకుంటూ అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. దానికి గార్డెన్స్ బై ద బే అనేది నేచర్ ప్లస్ టెక్నాలజీ కలిపిన ఒక మ్యాజిక్ వరల్డ్ అండి. సింగపూర్ వెళ్తే ఈ ప్లేస్ మిస్ అయితే నిజంగా మీ ట్రిప్ కంప్లీట్ కాదు. ఈ వీడియోలో మేము పూర్తి టూర్ చూపించబోతున్నాం, అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి. మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.